రాలేదు, నేను పిలువగా మీరు వినలేదు, కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు నేను వినను, మీరు బోడుమని ఏడ్చినా సరే నేను మిమ్మల్ని కనికరించను అన్నాడు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా యేసయ్య అంటాం, బాధలు తీరిన తర్వాత పోవయ్యా అంటాం. క్రైస్తవత్వం అనుకుంటున్నారా? ప్రాణాలు పెట్టేవాడు క్రైస్తవుడు అండి. జీవితాన్ని పణంగా పెట్టేవాడు క్రైస్తవుడు. దేనికైనా సిద్ధం అనేవాడు క్రైస్తవుడు. అందుకే పౌలు అన్నాడు, క్రైస్తవుడు మంచి సైనికుడు. క్రైస్తవుడు పోటీ ప్రయాసపడేవాడు, చెమట కార్చేవాడు, రక్తం కార్చేవాడు, నష్టపోయేవాడు, కట్టుగా ఉంచుకునేవాడు. బోడి లాభాలు, ఈ లోకంలో లాభాలంట. నా లాభం పోద్దయ్యా, ఆ లాభం కోసం నేను చర్చి మానేస్తానయ్యా, ఆ ఉద్యోగం పోద్దయ్యా. ఏ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇవ్వలేడా దేవుడు నీకు? ఏంటి ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇవ్వలేడా? ఎవరైనా నేను మందిరం కోసం ఉద్యోగం మానేస్తే నా ఉద్యోగం పోయింది అన్నవాడు ఎవరన్నా ఉంటే చూపించండి. అయినా కూడా పోదు. నీకు ప్రమోషన్ వస్తుంది నువ్వు దేవుడి కోసం త్యాగం చేస్తే.